ప్రతి క్షణం ప్రజల పక్షం శ్రీవి న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు పెంచకూడదన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కపిలేశ్వరపురం మండలం టేకీ గ్రామంలో 2,61,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను మంత్రి రవికుమార్తో పాటు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మరియు స్థానిక శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావులు ప్రారంభించారు. జిల్లాలో విద్యుత్పై 170 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, జగన్ పాలనలో మాత్రం 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని, అంతేకాకుండా విద్యుత్ను ఉత్పత్తి చేయకుండా అధిక ధరలకు కొనుగోలు చేసి సామాన్య ప్రజలపై తీవ్ర భారం వేశారన్నారు. అభివృద్ధి సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ టేకీ గ్రామంలో 45 రోజుల్లోపే నూతన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం చేయడం జరిగిందన్నారు. ఒక్క కపిలేశ్వరపురం మండలంలోనే గడిచిన 19 నెలల్లో 95 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకున్నామన్నారు. మండపేట నియోజకవర్గంలో విద్యుత్ నిర్మాణ పనులకు 35 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. లంక గ్రామాలు మినహా మిగిలిన 40 గ్రామాల్లో కూడా ప్రజలకు 24 గంటలు విద్యుత్ను సరఫరా చేసే విధంగా కృషి చేయడం జరిగిందని తెలిపారు. నూతనంగా గ్రామానికి విచ్చేసిన మంత్రి రవికుమార్ను కూటమి నాయకులు, విద్యుత్ శాఖ సిబ్బంది ఘనంగా సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుక్కల నాగమణి, గ్రామ టీడీపీ నాయకులు దాసరి శ్రీనివాస్, నల్లమిల్లి వీర్రెడ్డి, తెలుగుదేశం పార్టీ కపిలేశ్వరపురం మండల ప్రధాన కార్యదర్శి దానిటి రమణ, ఉదయ భాస్కర్, జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ బొల్లినేని రాజేశ్వరి, డిఈ విజయ్ కుమార్, కె రత్నాలరావు, చంద్రశేఖర్, కపిలేశ్వరపురం విద్యుత్ శాఖ ఏఈ సత్యనారాయణ, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కానీ సెంట్రల్ చేసుకోలేకపోయాం. వైఎస్ఆర్ గవర్నమెంట్ అయితే మొత్తం 5 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయారు. మరి ఇక్కడ నాటి నాయకులు గవర్నమెంట్ అయితే నా సొంత గ్రామం అని చెప్పేవారు. ఎన్నికల సమయంలో మిగతా ఆడవాళ్ళు రోడ్డు మీద వచ్చి కళ్ళని నీళ్ళు తిప్పుకుంటూ రాత్రులు నిద్రపోవటం లేదండి, కరెంట్ లేదు, ఎన్నిసార్లు చెప్పినా ఈ నాయకుడు పట్టించుకోవాలని చెప్తే ఎన్నికలైన అనంతరం వెంటనే అదే గ్రామంలో 5 ట్రాన్స్ఫార్మర్లు వెంటనే పెట్టిన విషయం జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఈ కపిలేశ్వరం మండలంలో ప్రత్యేకించి 95 ట్రాన్స్ఫార్మర్లు, 1 కాదు 2 కాదు 95 ట్రాన్స్ఫార్మర్లు ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఈ 19 నెలల్లో మన మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి ఆధ్వర్యంలో వారికి చెప్పిన వెంటనే వారి అధికారులను ఆదేశిస్తే మనం 95 ట్రాన్స్ఫార్మర్లు ఒక్క కపిలేశ్వరం మండలంలో వేస్తున్నాం. అయినప్పటికీ ఇంకా లో వోల్టేజ్ సమస్య ఉందని చెప్పి అధికారులు చెప్పిన మీద ఏంటి దీని పరిష్కారం అంటే ఈ కపిలేశ్వరం మండలంలో లో వోల్టేజ్ మనకి కరెంట్ డిమాండ్ తక్కువ ఉంది, కానీ లైన్లు దూరం కాబట్టి లో వోల్టేజ్ మాత్రం పోవడం లేదు. దీనికి 2వ సబ్స్టేషన్ ఉండాలి మండలంలో అని చెప్పంటే ఎక్కడ పోతుందని చెప్పి మన సిబ్బంది అడిగితే, అధికారులు అడిగితే ఈ డేట్ని వారే సెలెక్ట్ చేశారు. అది ఎక్కడ రాజకీయాల్లో వెళ్లకుండా అధికారులు ఏ గ్రామం సెలెక్ట్ చేస్తున్నారో అదే గ్రామం ఈ డేట్లో పంచాయతీ వారు చక్కని స్థానం ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మనం చక్కగా ఈ యొక్క సబ్స్టేషన్ ఇమ్మీడియట్ గా మంత్రి గారు ఇది శాంక్షన్ కి ప్రపోజల్ పంపించారు. కానీ మండపేట మాత్రమే శాంక్షన్ ఇచ్చి ఫస్ట్ ప్రయారిటీ మండపేట తమ్ముడే శాంక్షన్ ఇచ్చారు. కారణం అధికారులు చెప్పింది ఏంటంటే ఇంకా అక్కడ కరెంట్ ఉందంటే లోనికి వేసుకోవచ్చు అనవసరం. మరి మా మంత్రి గారి దృష్టి స్వయంగా వెళ్ళి ఈ సమస్యను చెప్పడం జరిగింది. చెప్తే వెంటనే వారు ఇమ్మీడియట్ గా మాట్లాడి దానికి లోన్ ఉండొచ్చు, కానీ లోన్ అనేది మరి ఎలా పరిస్థితి వాళ్ళ మీద బాధ్యత పెడితే వెంటనే సబ్స్టేషన్ ఇవ్వడం. 45 రోజుల లోపల ఈ సబ్స్టేషన్ మనం పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా 43 గ్రామాల్లో లంక గ్రామాలు 2 కాకుండా మరి మిగిలిన అంగన్లు అయితే పూర్తయిన ధరలు లైన్లు అంతే కాబట్టి అంగన్ తప్పించి మిగిలిన 40 గ్రామాల్లో కూడా 24 గంటల కరెంటు గ్రామాలకు మనం ఇస్తున్నాం. ఇప్పుడు 5 గ్రామాలకి మన గౌరవ మంత్రి వర్యులు అది కూడా మన సీటు మరి ఆన్ చేసి 5 గ్రామాల్లో నిరంతరం విషయం
మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ మంత్రివర్యులు ఎక్కడ కూడా మనకి ఈ యొక్క కరెంటు సమస్యను మనం పరిష్కరించుకుంటూ ఒక్క పైసా కూడా రేటు పెంచకుండా శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్నికల ముందు ఏదైతే హామీలకు అనుగుణంగా ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా యువకులైనటువంటి శ్రీ కొట్టిపాటి రవికుమార్ గారు ఎందుకంటే ఎప్పుడు ప్రజల్లో ఉంటారు. ప్రజల్లో ఉన్నందువల్లే 5 పర్యాయాలు వారు మరి శాసనసభ్యులుగా ఎక్కడం మరి వారి యొక్క ఉత్సాహాన్ని గమనించే చంద్రబాబు నాయుడు గారి విద్యుత్ శాఖ మంత్రి వారు నియమించడం, ఇవాళ విద్యుత్ డిపార్ట్మెంట్ గారు మొత్తం ఏ రకంగా పనులు పెడుతుందో మనం చూసాం. మన మొత్తం నియోజకవర్గానికి విషయం వస్తే మొత్తం 35,64,00,000తో 19 నెలల్లో ఓన్లీ విద్యుత్ మీదే మన గవర్నమెంట్ ఖర్చు పెట్టిందంటే అది మన మండపేట నియోజకవర్గం పట్టుకున్నటువంటి అభిమానం. మన మంత్రివర్యులకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇవాళకి వచ్చి చక్కగా దీన్ని ప్రారంభించినందుకు మన గౌరవ మంత్రివర్యులకి వినాయక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కుటుంబ నాయకులకి అందరూ కూడా ముందుగా పేరు పైన నమస్కారాలు. పొద్దు నుంచి 3 కార్యక్రమాలు చేశాం, 2 సబ్స్టేషన్స్ ఓపెన్ చేశాం. అదేవిధంగా వెరిఫికేషన్ అని చెప్పి ఆర్డిఎస్ఎస్ కార్యక్రమం ద్వారా ఇవాళ ఒక 5 గ్రామాలకి 24 గంటల కరెంటు, వ్యవసాయానికి 9 గంటలు కంటిన్యూ చేసేటట్టు ఇవాళ ఒక ఆర్డిఎస్ఎస్ ఈ జిల్లాలో దాదాపు 100 గంటలు పెడుతున్నాం. అన్ని కూడా ఏప్రిల్ కల్లా పూర్తి చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆ దిశగా మా ఎస్సీ గారు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇందాక ఏవేవి కార్యక్రమాలు చేశామో అన్ని కూడా మండపేట కాన్స్టిట్యూన్సీకి ఏం చేసామో అనేది కూడా అన్ని కూడా వివరంగా ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎమ్మెల్యే గారు ఏం చెప్పినా సరే తప్పకుండా మన మండపేటకి చేయడానికి మా డిపార్ట్మెంట్ సిద్ధం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇందాక 220 kV సబ్స్టేషన్ రోడ్డుని బ్యాలెన్స్ చేయాలంటే 220 kV సబ్స్టేషన్ కావాలని అడిగారు. ఆ భూమిని ఎక్వైర్ చేసే దశగా పనిచేస్తున్నారు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, మన డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ అందరూ కూడా పనిచేస్తున్నారు. దాన్ని కూడా తప్పకుండా తొందరలోనే శాంక్షన్ చేయించి మనం తప్పకుండా దాన్ని కూడా నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తాం. అలాగే మనం ఓపెన్ చేసిన సబ్స్టేషన్స్ 2 చేసాం మీ కాన్షియన్స్. ఇట్లా రాష్ట్రం మొత్తం మీద 200 సబ్స్టేషన్స్ ఓపెన్ చేస్తాం. ఎందుకంటే గడిచిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అభివృద్ధి కోసం ఎక్కడ కూడా పనిచేయాలి. ఏదో బయట పవర్ తయారైన దగ్గర కొనుక్కున్నారు, అది తీసుకొచ్చి జనానికి ఇచ్చారు, రేట్లు పెరిగితే డబ్బులు ఖర్చు పెట్టారు. పవర్ జనరేట్ చేసి గ్రామాల్లో ఇండస్ట్రీస్కి, గ్రామాల్లో వ్యవసాయానికి కరెంట్ ఇవ్వాలి. జనరేట్ చేయకుండా ఎక్కడో బయట కొనేసుకొని తీసుకొచ్చి ఇచ్చారు. దాని ద్వారా విపరీతమైన పవర్ డిపార్ట్మెంట్ మీద బాకీలు పడ్డాయి. దాదాపు 30,000 కోట్ల రూపాయలు ప్రజల మీద వేశారు. విపరీతంగా కరెంటు బిల్లులు పెంచారు. 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. మీ అందరూ కూడా తెలుసు. ఇప్పుడు మనం వచ్చి 18 నెలల నుంచి 12 నెలలు అయింది. ₹1 కూడా కరెంటు బిల్లు పెంచారు. వాళ్ళైతే అసెంబ్లీలో క్వశ్చన్లు వేస్తారు, ధర్నాలకు బిల్లులు ఇస్తున్నారు. వాళ్ళు పెంచిన కరెంటు బిల్లులకి వాళ్ళే ధర్నాలు చేయటం, వాళ్ళు పెంచిన కరెంటు బిల్లుకి వాళ్ళే అసెంబ్లీలో క్వశ్చన్లు ఏంటి చేస్తే గట్టిగా సమాధానం చెప్పాం. ఈ మధ్య కూడా డిసెంబర్ 31 పేపర్లో చూసి ఉంటారు. ఈఎన్సీ వాళ్ళు మళ్ళీ 4,900 కోట్ల రూపాయలు మళ్ళీ భారం వేశారు. ముఖ్యమంత్రి గారు అన్నారు, పక్కన దేశంలో అందరూ డ్రోప్ చేస్తుంటే మనం 2 డౌన్ చేసి 11 పైసలు తగ్గించాం. ఆ టైంలో మనం ప్రజల మీద 5,000 కోట్ల భారం వేస్తే చాలా ఇబ్బంది అయింది. వద్దు, మనం ప్రభుత్వమే కడదామన్నారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు. 19 నుంచి 24 దాకా ఒక్క యూనిట్ జనరేషన్ కూడా పెంచలేకపోయారు. మనం ఇవాళ రికార్డు స్థాయిలో జనరేషన్ పెంచాం. జనరేషన్ పెంచి నాణ్యమైన విద్యుత్తు వ్యవసాయానికి, ఇండస్ట్రీస్కి, ప్రజలకు ఇవ్వాలి అనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. ఆ దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో ట్రూప్ ఛార్జెస్ భారం ఏదైతే మోపి ప్రజల మీద భారం వేశారో ఇప్పుడు 13 పైసలు తగ్గించాం. రాబోయే రోజుల్లో 40 పైసలు తగ్గిస్తాం. ఇంకా బాగా పనిచేసి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళే లోపల కరెంటు బిల్లు కనీసం ₹1.19 తగ్గే దశగా పనిచేయమని అన్నాడు. ఆ దశగా ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. వీటితో పాటు మన ఎమ్మెల్యే గారు నాకు మంచి మిత్రుడు. మేము ఇద్దరం కలిసి 4 సార్లు పనిచేసాం. పోయిన అపోజిషన్లో కూడా ఇద్దరం కలిసిపోయిగా పనిచేసాం. మీరు చూస్తున్నారు, ఇవాళ 11 మంది ఎమ్మెల్యేలకు గెలిచారు. ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాలి. మేము 24 మంది గెలిచాము, 4 వెళ్ళిపోయారు. బాబు గారు అప్పుడు ఉన్న పరిస్థితుల్లో
ఒకరిద్దరు ఇబ్బంది కలిగించి రాలేకపోయారు. మేము 11 మంది 15 మంది రోజుండి ప్రజల సమస్య మీద నిత్యం పోరాటం చేసేవాళ్ళం. ఇవాళ రోడ్ల మీద మాట్లాడుతూ ఉన్నారు. మేము అనేది ఏంటంటే, మీకు ప్రజల తరఫున మాట్లాడాలంటే ఒక వేదిక ఉంది. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, అక్కడికి వచ్చి మీరు మాట్లాడండి. బయట కొంతమంది నిన్న మొన్నట్లో చూసి ఉంటారు, ఏ విధమైన భాష వాడారు. భాష వాడి మన పార్టీకి సంబంధించిన వాళ్ళని రెచ్చగొట్టి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నవాడు, గతంలో పనిచేసినవాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో మీరు కూడా చూసి ఉంటారు. ఒకసారి ఇంటికి వెళ్ళి నువ్వు మాట్లాడింది ఏందో నీ టీవీలో ముందు కూర్చొని నువ్వు చూస్తే నువ్వు సమాజం నేను అసహించుకునే విధంగా మాట్లాడాడు. ఎందుకంటే ప్రోత్సహిస్తున్నాడు, గొడవలు ప్రోత్సహించి ఏదైనా జరిగిద్దా, ఎప్పుడు జనంలోకి వెళ్దామా, ఏ విధంగా గొడవలు సృష్టించాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో డెవలప్మెంట్ చేయాలి. ప్రజలు 5 సంవత్సరాలు ఒక్క ఓటు ఏమని అడిగితే ఒకసారి 5 సంవత్సరాలు ఒకసారి ఇస్తే 5 సంవత్సరాలు అధికారం ఇస్తే వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసి వదిలిపెట్టారు. అందుకని ఆ వ్యవస్థలన్నీ మళ్ళీ గాడిలో పెట్టాలి. పోలవరం లాంటి ప్రాజెక్టు నిర్మించుకోవాలి, అమరావతి లాంటి ప్రాజెక్టు నిర్మించుకోవాలి. మళ్ళీ ఉద్యోగ అవకాశాలు, పిల్లలందరూ చదువుకుంటారు, పక్క రాష్ట్రాలు వెళ్తున్నారు. మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలని ఆ దిశగా పనిచేస్తూ ఉన్నారు. ఇండస్ట్రీస్ ఎక్కువ తీసుకురావాలి. ఇక్కడ ఉన్న పిల్లలు, చదువుకున్న పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇచ్చిన హామీలు ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ వెళ్తున్నాం. పెన్షన్లు 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది పెన్షన్ల మీద. దాదాపు రాష్ట్రంలో, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం ఖర్చు పెట్టినంత డబ్బు పెన్షన్ల మీద ఖర్చు పెట్టాలి. ఇంకా కావాలని చాలా మంది అడుగుతున్నారు. వాటి కూడా సరైన టైంలో కొద్దిగా ఫైనాన్షియల్గా మనకి ఫెసిలిటీ వచ్చిన తర్వాత తప్పకుండా ముఖ్యమంత్రి గారు వాళ్ళకు కూడా చేస్తా ఉన్నారు. గ్యాస్ సిలిండర్లు ఇస్తాను, అది ఇచ్చాము. ఫ్రీ బస్ ఇస్తాను, అది ఇచ్చాము. రైతులకి 2 విడతలుగా డబ్బులు వేసే కార్యక్రమం చేశాము. అన్ని కార్యక్రమాలు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసుకుంటూ వెళ్తుంది. గత ప్రభుత్వం మీరు చూడండి, ఒక పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. మనకి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం ఒక సంతకంతో పెంచే కార్యక్రమం చేశారు. ఒకే రోజు పిల్లలకి 10,000 కోట్ల రూపాయలు అకౌంట్లో వేసి పిల్లల ఖాతాలో వేసిన ఘనత కూటమి ప్రభుత్వం. ఇట్లా 1 కాదు 2 కాదు అన్నీ చెప్పుకుంటా పోతే ఒక పక్కన అభివృద్ధి, సంక్షేమం అన్నీ కూడా చేసుకుంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ ట్రాన్స్ఫారం అందజేశారని చెప్పారు. వాళ్ళకి, డిపార్ట్మెంట్కి అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు.